Good morning, viewers. Welcome to Konasima Shorthand Classes. And today's lesson is suffixes. Suffixes. Yesterday, అంటే నిన్న మనం ఇంతకుముందు వీడియోలో ప్రిఫిక్స్ గురించి చెప్పుకున్నాం. ఇది సఫిక్సెస్. సఫిక్సెస్ అంటే డిక్షనరీ మీనింగ్ నేను చెప్తున్నా, ఏ లెటర్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ లెటర్స్ added at the end of a word to make a new word. అదండి, ఒక వర్డ్కి చివర ఒక అక్షరం కానీ కొన్ని అక్షరాలు కానీ కొత్త వర్డ్ రావడానికి యాడ్ చేసినటువంటి ఆ స్థితిని సఫిక్సెస్ అని చెప్పంటారు. రైట్. ఇప్పుడు ఈ సఫిక్సెస్ మనకి ఎన్ని రకాలు అంటే, నెంబర్ 1 ఇంగ్. చూడండి, పే ఉంది, పేకి ఐఎన్జి ఇంగ్ యాడ్ అయిందా లేదా చివర, పేయింగ్. అలాగే అలిటీ, 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 అరిటీ, ఇరిటీ, ఇవన్నీ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. అలాగే లాజికల్, 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 జినియోలాజికల్, మెథలాజికల్, ఇట్లా. అలాగే మెంట్, ఫిట్మెంట్, ఎంటర్టైన్మెంట్, సెంటిమెంట్, ఇవన్నీ కూడా. అలాగే మెంటల్ లాస్ట్లో. అలాగే లీ, లీ యాడ్ అవుతుంది, మెయిన్, మెయిన్లీ. అలాగే షిప్, సిటిజన్, సిటిజన్షిప్. అలాగే ఫుల్నెస్, అలాగే లెస్నెస్, వార్డ్, యార్డ్, వార్ట్. అలాగే వేరిన్, కాంపౌండ్ లెటర్స్, కాంపౌండ్ వర్డ్స్. వేర్ ఒక వర్డ్ అయితే ఇన్ కలిపితే వేరిన్. ఆ వేర్కి ఎన్న కలిపేసినట్టయితే చివరిలో వేరిన్ అయిపోతుంది. ఇలాగ ఇవన్నీ కూడా సఫిక్సెస్. ఈ సఫిక్సెస్ గురించి ఈ లెసన్ చెప్పడం జరిగింది. మొట్టమొదటిగా మనం ఇంగ్ తీసుకుందాం. ఇంగ్, ఇంగ్ జనరల్గా మనము ఐఎన్జి అనేటువంటి సౌండ్, ఐఎన్జి స్పెల్లింగ్ వచ్చేటటువంటిది ఇంగ్ అనే సౌండ్ వచ్చేది ఇంగ్ స్ట్రోక్ కాన్స్టెంట్ తోటి మనం రాస్తాం. కానీ ఎక్కడైతే మీకు ఇది రాయటం వల్ల ఇబ్బందిగా ఉంటుందో, అంటే రాయటానికి వీలుగా ఉండదు, ఒకవేళ ఆ రాయటం వల్ల ఆ అవుట్లైను మనకి కొంచెం ఆక్వర్డ్గా చూడటానికి అందంగా కనిపించదో, అక్కడ ఏం చెప్పాడంటే పిట్మ్యాన్ గారు, ఒక డాట్ పెట్టేసుకోండి అని చెప్పన్నాడు. మనకి ప్రిఫిక్సెస్లో కన్ డాట్ చెప్పాడు ఆయన. కన్ డాట్, ఇది ఎక్కడ పెట్టమన్నాడు? బిగినింగ్ ఆఫ్ ది వర్డ్, బిగినింగ్ ఆఫ్ ద వర్డ్ చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్ కంబైన్, కంబైన్ బిగినింగ్లో పెట్టమన్నాడు. ఇది ఇక్కడ ఇంగ్ డాట్ చివర్లో పెట్టాలి. ఎగ్జాంపుల్ ఏంటి? పే ఇంగ్, పే ఇంగ్, ఇంగ్ అంతే, పేయింగ్. సో ఇంగ్ డాట్ ఎక్కడ పెట్టాలండి? ఎట్ ది ఎండ్ పెట్టాలా. ఇలాంటి వర్డ్స్ ఏమొస్తాయంటే పేయింగ్, చూడండి, పేయింగ్, పేయింగ్ ఆన్ ది లైన్. అలాగే టైయింగ్, టైయింగ్ ఆన్ ది లైన్. ఈ చెప్పడంలో మనకి ఇంగ్కి ఒక 5 రూల్స్ ఉన్నాయి. అంటే 5 టైప్స్ ఆఫ్ రూల్స్ చెప్పడం జరిగింది. నెంబర్ 1 ఏంటంటే, ఆఫ్టర్ స్ట్రెయిట్ డౌన్ స్ట్రోక్, ఆఫ్టర్ స్ట్రెయిట్ డౌన్ స్ట్రోక్ అంటే పే, స్ట్రెయిట్ డౌన్ స్ట్రోకే కదా. దాని తర్వాత
అండ్ డౌన్వర్డ్ ఆర్ తర్వాత మనకి లైట్ డాట్ చివరిలో పెట్టుకుంటే అది ఇంగ్ సౌండ్ వస్తుంది అని చెప్పన్నాడు. ఏంటంటే ఆఫ్టర్ స్ట్రైట్ డౌన్ స్ట్రోక్ అండ్ డౌన్వర్డ్ ఆర్ అండ్ ఆఫ్టర్ డౌన్వర్డ్ ఆర్. ఎగ్జాంపుల్స్ ఏంటి మనకి, మీరందరూ కూడా బుక్ తీసుకోవచ్చు, చూడండి పేజ్ నెంబర్ 132. మీరందరూ కూడా చూడండి. 132లో చెప్తాడు పేయింగ్, అలాగే టయింగ్, అలాగే హోయింగ్, అలాగే హియరింగ్, అలాగే స్ప్లట్టరింగ్, ఇలాంటి వర్డ్స్ అన్నిటిలో కూడా ఇవి స్ట్రైట్ డౌన్ స్ట్రోక్ కదా, ఇదేమో డౌన్వర్డ్ ఆర్ కదా. వీటి తర్వాత మీకు ఇంగ్ వచ్చినట్టయితే మనకి లైట్ డాట్ పెట్టుకోవాలా. ఇక్కడికి నెంబర్ 1 రూల్ అయింది. నెంబర్ 2 రూల్ ఏం చెప్తాడంటే మనకి ఆఫ్టర్ సర్కిల్ ఎన్ఎస్ చూడండి ఇలా ఉంది. ఇది ఎన్ఎస్ఏ కదా మనకి, ఇది ఎన్ హుక్ తర్వాత సర్కిల్స్ పెడితే ఎన్ఎస్. ఈ ఎన్ఎస్ తర్వాత మనకి లైట్ డాట్ పెట్టుకోమన్నాడు. ఎన్ఎస్ తర్వాత ఇంగ్ వచ్చినట్టయితే ఆ ఇంగు మనకి లైట్ డాట్ పెట్టుకోమన్నాడు. అలాగే కేగే, ఆఫ్టర్ కేగే తర్వాత హుక్డ్ ఫర్ ఎఫ్ఆర్వి వీటికి మనకి ఇంగ్ లైట్ డాట్ పెట్టుకోమన్నాడు. ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రాన్సింగ్, చూడండి ప్రాన్సింగ్. మీరందరూ ఇన్స్ట్రక్టర్ చూడండి తెలుస్తుంది. ప్రాన్సింగ్ ఎన్ఎస్ సర్కిల్ ఎన్ఎస్, దిస్ ఈజ్ సర్కిల్ ఎన్ఎస్ తర్వాత ప్రాన్సింగ్. అలాగే కాఫింగ్, కాఫ్ ఎఫ్ తర్వాత ఇంగ్ వస్తే లైట్ డాట్ పెట్టుకోమన్నాడు. అలాగే వేనింగ్, ఇది అన్హుక్, ఇది వేనింగ్. అలాగే ఇది ఇలాంటిలో నెంబర్ 2 ఏంటి ఆఫ్టర్ సర్కిల్ ఎన్ఎస్ అండ్ ఆఫ్టర్ కే హుక్డ్ ఫర్ ఎఫ్ ఆర్ వి. అర్థమైందా? ఒకసారి చూడండి. The stroke ing is generally employed in the representation of ing, generally ing. Where this stroke cannot be written, ఇంగు ఎక్కడైతే మనం రాయలేమో, ఆర్ వేర్ ఇఫ్ రిటన్ an awkward joining would result, a light dot is used to represent the suffix ing. The dot ing is written number 1 after light straight down strokes and downward r. ఈ చెప్పాను కదా మీకు 5 ఎగ్జాంపుల్స్. తర్వాత ఆఫ్టర్ సర్కిల్ ఎన్ఎస్ అండ్ ఆఫ్టర్ కే అండ్ గే హుక్డ్ ఫర్ ఎఫ్ఆర్వి అండ్ ఆఫ్టర్ an upstroke finally hooked. ఇది అప్స్ట్రోక్, ఆఫ్టర్ అప్స్ట్రోక్ ఫైనల్లీ హుక్డ్. ఫైనల్లీ హుక్డ్ అంటే అది ఎఫ్ హుక్ అవ్వచ్చు, వి హుక్ అవ్వచ్చు, మీకు ఎన్ హుక్ అవ్వచ్చు. ఇక్కడ ఏమైంది? ఎన్ హుక్ వచ్చింది, వేనింగ్. రైట్, ఇది నెంబర్ 2 రూల్. నెంబర్ 3 రూల్ ఆఫ్టర్ హాఫ్ లెంగ్త్ ఆర్ డబుల్ లెంగ్త్ స్ట్రోక్. ఆఫ్టర్ హాఫ్ లెంగ్త్ ఆర్ డబుల్ లెంగ్త్ స్ట్రోక్ చూడండి. ఆఫ్టర్
half length or double length stroke where no angle would be obtained by the use of the stroke ing. ఇంగ్ రాసినట్టయితే యాంగిల్ రాకపోతే ఏమవుతుందంటే కలిసిపోయి మనకి ఏది ఏ స్ట్రోక్ ఏంటో మనకు తెలియదు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బ్రూడ్ ఇంగ్. ఇక్కడ ఇంగ్ రాసేసామనుకోండి, బ్రూడ్ ఇలా రాసేసేసి ఇంగ్ రాసేసామనుకోండి, ఏమైపోతుంది? ఇప్పుడైతే పట్టి రాస్తున్నాను కాబట్టి నేను జాగ్రత్తగా మీకు తెలుస్తుంది. అదే మీరు స్పీడ్లో 120 స్పీడ్ రాయాలా, సెకండ్కి 2 words రాయాలా. ఆ 2 words రాసేటప్పుడు ఏమైపోతుంది? ఇలాగైపోతుంది. కాబట్టి మీకు యాంగిల్ కరెక్ట్గా రావట్లేదు. అలాంటి ప్లేసెస్లో మీకు ఇబ్బంది లేకుండా బ్రూడ్ ఇలా పెట్టేసుకోండి. బ్రూడింగ్. అలాగే ఫీల్డింగ్. అలాగే మ్యాటింగ్. బ్రూడింగ్, ఫీల్డింగ్. ఫిడ్జెటింగ్. అలాగే మ్యాట్ ఇంగ్. అలాగే మటర్ ఇంగ్. రైట్, ఇది 3rd రూల్. 4th రూల్, ఆఫ్టర్ హాఫ్ లెంగ్త్ ఆర్ జనరల్లీ ఆఫ్టర్ ఏ కాంట్రాక్టెడ్ లోగోగ్రామ్స్ ఉన్నాయి కదా మనకి, దాంట్లో కాంట్రాక్టెడ్ లోగోగ్రామ్స్ ఉన్నాయి. కాంట్రాక్టెడ్ అంటే ఏంటంటే ఏ లోగోగ్రామ్స్ అయితే తగ్గించారో అంటే తగ్గించి రాశారో. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బర్ర రాస్తే ఏమైంది? ఇది రిమెంబర్ అయింది. మెంబర్ అయింది. యాక్చువల్గా ఇక్కడ రాసింది బర్ర కదా, ఇక్కడ రాసింది ఏం రాసాం మనం? బర్ర రాసాం. ఆ బర్రకి ఏ వర్డ్ వచ్చింది? బర్. ఒక్క బర్రకి ఇదంతా కూడా యాడ్ అయ్యింది. అంటే ఇంత రాయటం ఏదైతే ఉందో కాంట్రాక్ట్ చేసేసి బర్ర ఒకటే రాసేసాం. దట్ ఈస్ కాల్డ్ కాంట్రాక్టెడ్ లోగోగ్రామ్, తగ్గించి రాసింది. సరే, ఆ కాంట్రాక్టెడ్ లోగోగ్రామ్స్ తర్వాత కూడా మనం లైట్ డాట్ పెట్టేసుకోవచ్చు. ఎట్లా? ఎగ్జాంపుల్ చూడండి, రిమెంబరింగ్, కమింగ్, థ్యాంకింగ్. ఇవి లైట్ డాట్ పెట్టుకోవాలి. కానీ కొన్ని చోట్ల మనం పూర్తిగా రాసుకోవాలి. విష్ ఉందనుకోండి, ఇదే బెటర్, మంచి యాంగిల్ వస్తుంది. విష్ ఇంగ్ అని చేత పూర్తిగా రాసుకోవాలి. చూడండి, బట్ ది స్ట్రోక్ ఇంగ్ ఈజ్ ఎంప్లాయిడ్ ఇన్ విషింగ్, కాలింగ్, హ్యావింగ్, సర్ప్రైజింగ్. ఇవ్వండి 4. 5 ఏంటంటే ఇంగు మిడిల్గా మనం డాట్ పెట్టుకోలేము. ఇంగు మిడిల్లో వస్తే దానికి డాట్ తోటి రిప్రజెంట్ చేయలేము, పూర్తిగా రాసుకోవాల్సిందే. ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనకి అడ్మైరింగ్ ఎలా రాస్తాం? అడ్మైర్, అడ్మైరింగ్ ఓల్ పెట్టుకున్నాం. అడ్మైరింగ్లీ ఇంగ్ వచ్చింది కదా, దీది మనం పూర్తిగా రాసుకోవాల్సిందే. అడ్మైరింగ్లీ ఇంగ్ మధ్యలో వచ్చినప్పుడు మనము డాట్ పెట్టుకోలేం. అలాగే డిజర్వింగ్ చూడండి, పెట్టేసాడు. చేత అప్ స్ట్రోక్కి ఫైనల్ లుక్ వచ్చింది, డిజర్వింగ్ పెట్టుకున్నాడు. కానీ డిజర్వింగ్ ఏదైతే ఉందో పూర్తిగా రాసుకోవాల్సిందే మనం. ఇవి ఇంగ్ గురించి అండి. ఇక్కడి నుంచి మనం పక్కకి వెళ్తే ఇది ఇంతవరకు మీకు అర్థమైంది కదా అందరు కూడా. నెక్స్ట్ అలిటీ. మనకి ఈ టెర్మినేషన్స్ అంటే మనకి సఫిక్సెస్లో మనకి అలిటీ, ఇలిటీ, అరిటీ, ఆరిటీ,
ఎలిటీ అనేటటువంటి మనకి ఆ వర్డ్స్ సిలబుల్స్ ఉన్నాయి మనకి. చూడండి, ఫార్మాలిటీ చూడండి 133 పేజ్ తీయండి మీరు అందరూ కూడా. ఫార్మాలిటీ, బార్బాలిటీ, నావల్టీ, ఫ్రివలిటీ, ఫీజిబిలిటీ, మెజారిటీ, అరిటీ ఇవన్నీ కూడా మనకి లాస్ట్లో వచ్చేటటువంటి వర్డ్స్. అవి ఏం చేయాలి, దానికంట ముందు ఏదైతే ఉందో ఫార్మాలిటీ, అలిటీకి ముందు ఏది వస్తుంది మీకు, ఫార్మాలిటీ. చూడండి, ఫార్మాలిటీ. ఈ అలిటీకి వచ్చేటటువంటి అలిటీ ఇక్కడ ఫార్మా ఇది అలిటీ ఏదైతే ఉందో దీని ముందు వచ్చేటటువంటి ఒక స్ట్రోక్ ఏదైతే ఉందో అది దానికంటే ముందు వచ్చేదానికి డిజైన్ చేయమన్నాడు, ఫార్మాలిటీ. దీనికంటే ముందు అలిటీ అనేటువంటి దానికి ముందే వచ్చిందండి ఎం అనేటువంటి స్ట్రోక్ వచ్చింది, స్ట్రోక్ కాన్స్టెంట్ వచ్చింది. దీన్ని దానికంటే ముందు వచ్చేటటువంటి స్ట్రోకులతోటి డిజైన్ చేయమంటున్నాడు, మాలిటీ. చూడండి ఇక్కడ ఏం చెప్తాడు, అండ్ సిమిలర్ టర్మ్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ బై డిజైనింగ్ ది స్ట్రోక్ ఇమీడియట్లీ ప్రొసీడింగ్ ది టెర్మినేషన్. ఈ టెర్మినేషన్కి ముందు ఏదైతే వస్తుందో అది డిజైన్ చేసేట ఫార్మాలిటీ. అలాగే చూడండి ఇంకోటి చెప్తాను నేను, బార్బారిటీ, ఇక్కడ ఏదండి ఇది. దీన్ని ఆ ముందు అవుట్లైన్ తోటి మనం డిజైన్ చేసేయాలి, బారిటీ. అలాగే నోవెలిటీ, ఫ్రివలిటీ, ఫీజిబిలిటీ, మెజారిటీ. ఇక్కడ మెజారిటీ రాస్తాను చూడండి, అరిటీ. ఇది టెర్మినేషను. దీనికంటే ముందే వస్తుంది ఈ జే ఏదైతే ఉందో ముందు దాంతో ముందు స్ట్రోక్ తోటి డిజైన్ చేయాలి, మెజారిటీ. ఇలాగా మెజారిటీ చూసారా, మెజారిటీ, మెజారిటీ ఇదండి. నెక్స్ట్ లాజికల్. ఇది అయిపోయింది, అయిపోయింది మనకి. అలిటీ చెప్పేసాం, లాజికల్. ఈ లాజికల్లీ ఆర్ ఎక్స్ప్రెస్డ్ బై డిజైన్డ్ జే. జెనియోలాజికల్ చూడండి, లాజికల్. ఈ లాజికల్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ ముందేమొచ్చింది, ఇది జెనియా లాజికల్ అంతే. లాజికల్ ఆ పెట్టేది ఎలా పెట్టాడు, లాజికల్ ఎలా పెట్టాడు, ఆయన ఎలా పెట్టాడు చూసుకొని జెనియా ఆన్ ది లైన్. అలాగే మిథోలాజికల్, లాజికల్ అనేది జేని డిజైన్ చేస్తే లాజికల్ అయిపోతుంది. తర్వాత మెంట్, ఇది లాజికల్ కూడా అయిపోయిందండి. నెక్స్ట్ మెంట్ అనేటటువంటిది ఎంఈ అంటే మెంట్ ఈజ్ యాజ్ ఎ రూల్ ఎక్స్ప్రెస్డ్ బై ఎమ్హౌడ్ అండ్ హుక్. ఇది మెంట్ ఎమ్హౌడ్ అండ్ హుక్ తోటి రిప్రజెంట్ చేస్తాం జనరల్గా. సెంటిమెంట్, అగ్రీమెంట్, ఇది రూల్. బట్ ఇఫ్ దిస్ సైన్ డజంట్ జాయిన్ ఈజీలీ, ఈ మెంట్ అనేటటువంటిది ముందు అవుట్లైన్కి ముందు స్ట్రోక్కి కరెక్ట్గా అది కలవకపోయినట్టయితే ది కాంట్రాక్టెడ్ ఫారం మెంట్ మే బి రిటర్న్. దీన్ని మీరు రాసుకోండి, దిస్ ఈజ్ మెంట్.
ఇట్ ఈజ్ ఏ కాంట్రాక్టెడ్ ఫారం. కాంట్రాక్టెడ్ ఫారం. ఈ ఫారాలన్నీ కూడా మీరు ఒక నోట్స్ ఒకటి రాసుకోవాలా. కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ ఏమున్నాయి రాసుకోవాలి. ఇవి లోగోగ్రాములు ఎలాగైతే ఒకసారి మీరు రాసుకున్నారా? రాసుకోకపోతే రాసుకోండి, లేకపోతే ఈ లాస్ట్లో బుక్లో ఉంది. బట్ ఇలాంటి ఫారాలన్నీ కూడా రాసుకుని ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఈ ఎన్హావ్డ్ ఏదైతే ఉందో మెంటకు బదులు రాసుకుంటాం. ఎట్లా ఎగ్జాంపుల్ ఇంప్రెజన్మెంట్. మెంట్ ఈజీగా రాసేసుకోవచ్చు. ఇదే ఇలా రాసుకోవాలనుకోండి మెంట్ కష్టం, అంచేత ఇంప్రిజన్మెంట్ ఈజీగా రాశాడు. అలాగే కమెన్స్మెంట్. చూసారా, కమెన్స్మెంట్. అలాగే రిఫైన్మెంట్. అలాగే ప్రిఫర్మెంట్. అంటే మెంట్ ఎంహావ్డ్ ఎన్హుక్ కంట ఎన్హావ్డ్ రాయటం చాలా ఈజీ అయ్యేటువంటి ప్లేసుల్లో మనం ఎన్హావ్డ్ రాసేసుకోవచ్చు. ఇట్ ఈజ్ ఏ కాంట్రాక్టెడ్ ఫారం ఫర్ మెంట్, రైట్. నెక్స్ట్ మెంటాలిటీ. మెంట్ ఏమో కలిపి రాస్తాం, మెంటల్ కానీ మెంటాలిటీ కానీ సెపరేట్ చేసేస్తాం. చూడండి, మెంటల్లీ అండ్ మెంటాలిటీ ఆర్ ఎక్స్ప్రెస్డ్ బై డిజాయిండ్ ఎంహావ్డ్ అండ్ హుక్. మెంటాలిటీ డిజైన్ చేయటమే. చూడండి, ఇన్స్ట్రుమెంటల్. చూడండి, ఫండ్ మెంటల్. మెంటల్ని డిజైన్ చేసేస్తే మెంటల్లీ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడికి ఇది అయిపోయింది, ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ లీ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ బై ఎల్ జాయిండ్ ఆర్ డిజాయిండ్ చీఫ్లీ. ఎఫ్ఉక్ డౌన్వర్డ్ ఎల్ రాశాడు. అదే ఫ్రెండ్లీకి వచ్చేటప్పటికి ఫ్రెండ్ రాసేసి ఎల్ డిజైన్ చేసేసాడు, రైట్. అలాగే డీప్లీ వచ్చేటప్పటికి మనకి పల్ అంటే ఏంటి? డీప్లీ చెప్పండి. పల్ అనేటటువంటిది మనకి సెల్బిక్ నేమ్. ఆ సెల్బిక్ నేమ్ రాసేసుకున్నాం, డీప్లీ, పాజిటివ్లీ, రైట్. నెక్స్ట్ ఫ్రెండ్షిప్. ఏదైతే ఉందో షిప్కి కాంట్రాక్టెడ్ ఫారం. షిప్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ బై ఎ జాయిండ్ ఆర్ డిజాయిండ్ ఇష్ ఈజ్ ది కాంట్రాక్టెడ్ ఫారం ఫర్ షిప్. ఫ్రెండ్షిప్, సిటిజన్షిప్. కానీ స్కాలర్షిప్ డిజైన్ చేశాడు, అలాగే లీడర్షిప్ డిజైన్ చేశాడు. నెక్స్ట్ ఫుల్నెస్ అండ్ లెస్నెస్ ఆర్ లెస్నెస్. 134 పేజ్ మీరు అందరు కూడా తీయండి, జాగ్రత్త చూడండి. ఈ ఫుల్నెస్ అనేటటువంటిది ఏదైతే ఉందో ఎఫ్ సర్క్యులస్ని మనం డిజైన్ చేసేసినట్టయితే, ముందు స్ట్రోక్కి డిజైన్ చేసినట్టయితే మనకి ఫుల్నెస్ వచ్చేస్తుంది. చూడండి, యూజ్ ఫుల్నెస్, కేర్ఫుల్నెస్, గ్రేట్ఫుల్నెస్. ఇక్కడ గ్రేట్ఫుల్నెస్ ఒకసారి మీరు చాలా జాగ్రత్త అబ్జర్వ్ చేసుకోవాలా. మన గ్రేట్ అనేటటువంటి గ్రామలాగా ఉంది, గర్హావుడిచ్చాడు. బట్ ఇక్కడ గ్రేట్ గ్రేట్ఫుల్నెస్కి వచ్చేటప్పటికి ఇది రాయలేదు, పూర్తిగా రాశాడు. గ్రేట్ ఫుల్నెస్ సపరేట్గా రాశాడు, అది మాత్రం కొంచెం అబ్జర్వ్ చేసుకోవాలి మీరు. గ్రేట్ఫుల్నెస్. అలాగే లెస్నెస్ ఆర్ లెస్నెస్. ఫుల్నెస్ ఏమో ఎఫ్ పెట్టాడు, లెస్నెస్కి ఏమో ఎల్ పెట్టాడు. చూడండి, హీడ్ లెస్నెస్, హోప్ లెస్నెస్, సెడ్యూ లెస్నెస్. ఇది. నెక్స్ట్ వార్డ్, WARD, వార్డ్. బ్యాక్వర్డ్. వేహావ్డ్ రాస్తే సరిపోతుంది అన్నాడు. వేహావ్డ్. బ్యాక్వర్డ్. స్టాల్ వార్ట్.
వే హావ్డ్. బ్రిక్ యార్డ్, బ్రిక్ యార్డ్కి ఇది వే హావ్డ్, ఇదేమో ఏ హావ్డ్. బ్రిక్ యార్డ్. ఇది నెక్స్ట్ కాంపౌండ్ వర్డ్స్లో ఇవి మనం ఎలా రాస్తాడు చూడండి. హియర్ ఇన్, హియర్కి ఎన్ పెట్టేస్తే హియర్ ఇన్ అయిపోయింది. అదే హియర్కి ఎన్ హుక్ పెడితే హియర్ ఆన్ అయిపోయింది. చూసారా? అదిగే హియర్కి ఎట్ పెడితే టీ పెడితే హియర్ ఎట్. అలాగే టు గ్రామలాగా పెడితే హియర్ టు. హియర్ ఆఫ్, హియర్ ఆఫ్. హాఫ్ అనేది మీకు తిక్కుగా రాశాడు చూడండి, వి రాశాడు మీకు. ఆ వి రాసుకోండి. ఎంచేతంటే అలా రాసుకోవటం వల్ల హియర్ ఇలా రాసుకోవటం వల్ల మీకు తిక్కే వస్తుంది. తిక్కు రాయకుండా రాయాలి అనుకుంటే మీకు కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీకు హియర్ తర్వాత ఎఫ్ అలాగా కొంచెం డిఫరెన్స్ తెలియటం కోసం మనకి వి పెట్టాడు, వి రాసుకోండి. హియర్ ఆఫ్, హియర్ విత్, థీ పెడితే హియర్ విత్ అయిపోయింది. అలాగే దేర్, దేర్ మనకు గ్రామలా కదా, దేర్కి ఎన్ పెట్టాడు, ఆన్ అయిపోతుంది. ఎన్ హుక్ పెట్టాడు, ఇన్ అయిపోతుంది. టీ పెట్టాడు, ఎట్ అయిపోతుంది. టూ పెట్టాడు, దేర్ టు అయిపోతుంది. వి పెట్టాడు, ఆఫ్ అవుతుంది. అలాగే ఇత్. దేర్ హ్యావ్ ఉండదు, అంచేత మీకు ఆ కన్ఫ్యూజన్ రాదు. కాబట్టి మీకు ఈ ఆఫ్ బదులేమో వి పెట్టాడు. అన్నిటికి కూడా ఇబ్బంది పడకుండా మీకు ఏం ఇబ్బంది ఏమీ లేదు. హియర్ హ్యావ్ ఉండదు మనకి ఎప్పుడు కూడా, అంచేత ఇయర్ ఆఫ్ అది తిక్కు పెట్టుకున్నా పర్వాలేదు. సో అలాగే వేర్, వేర్ ఏదైతే ఉందో ఆ ఓవెల్ తీసేసి వేర్, ఎన్ పెడితే ఇన్, హుక్ పెడితే ఆన్, టీ పెడితే ఎట్, టూ పెడితే టూ, వి పెడితే ఆఫ్, థీ పెడితే మనకి విత్. ఇవ్వండి సఫిక్సెస్ అండ్ టర్మినేషన్స్. దీంతో మనకి రివిజనరీ ఎక్సర్సైజ్ సి కూడా అయిపోయినట్టే. నెక్స్ట్ మీకు ఫ్రైజెస్ చెప్తాను చూడండి. యూ విల్ బీ ఏబుల్ టు, ఆల్రెడీ ఫ్రైజోగ్రఫీ చూడండి, దాని నుంచి తీసుకొచ్చాడు. దీనికి అక్కడ పెట్టిందే కొద్దిగా మార్చి దీంట్లో తీసుకొచ్చాడు. యూ విల్ బీ ఏబుల్ టు, వీఆర్ ఏబుల్ టు, ఎట్ ది సేమ్ టైమ్, ఎట్ సమ్ టైమ్, ఫర్ సమ్ టైమ్, దిస్ వాజ్, దట్ వాజ్, అకార్డింగ్ టు ద. ఇది ఫ్రేజెస్. జాగ్రత్త చేసుకోండి. మీరు రివిజన్ ఎక్సర్సైజ్ సి దాకా చేసేస్తే నేను నెక్స్ట్ దీని మీద మీకు డిక్టేషను ఇస్తాను. మీకు 133 పేజ్లో ఈ ఇంగ్స్, వేరెవర్ ఇంగ్ వుడ్ బి రిప్రజెంటెడ్ బై ఎ డాట్, ఇంగ్స్ ఈజ్ ఇండికేటెడ్ బై ఏ డాష్ అన్నది మీకు లెసన్లో నేను చెప్పలేదు, అందుకోసం నేను ఇప్పుడు అది చెప్తున్నా. ఈ ఇంగ్ ఏదైతే ఉందో డాట్ పెడతాము, ఇంగ్స్ ఏదైతుందో డాష్ పెట్టేస్తాం అంతే. చూడండి, ఎచింగ్స్, స్క్రేపింగ్స్, ప్లాటింగ్స్, వైండింగ్స్, రెన్జింగ్స్, అంతే. చాలా చిన్నది ఇది. ఓకే, దీన్ని మీరు యాడ్ చేసుకోండి. రైట్.